దేశాన్ని ప్రేమించే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది దేశద్రోహుల కదలికలు. మీరు హైదరాబాద్‌లో ఒకవేళ ఏదన్నా ఇష్యూస్ జరిగితే రేపు పొద్దున పాకిస్తాన్ యుద్ధమో, బంగ్లాదేశ్ యుద్ధమో వచ్చిందంటే, ఇక్కడ మతపరంగా వాళ్ళకి సహకరించడానికి సిద్ధపడితే, హైదరాబాద్‌లో ఎంటర్ అయ్యేటప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ రూట్ అంతా ఎవరి చేతిలో ఉంటది? బెజవాడలో వన్ టౌన్ రూట్‌లో చూసుకుంటే ఎట్టించి ఎళ్తుంటది? గుంటూరులో వన్ టౌన్ వైపు నుంచి చూసుకుంటే ఎట్టించి ఎళ్తది బస్ స్టాండ్‌ల వైపు? ఆ ఏరియా అంతా ఎవరి చేతుల్లో ఉంది? మహారాష్ట్రలో ఇట్లాగే గతంలో 4 ఏళ్ల క్రితం ఘర్షణలు జరిగినప్పుడు, మత ఘర్షణలు జరిగినప్పుడు వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే బ్లాక్ చేసేశారు హోటల్ ఫౌంటైన్ దగ్గర మీరా రోడ్‌లో. ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే భివాండి దగ్గర మొర్బాద్ కాల్వా దగ్గర ముంబ్రా దగ్గర బ్లాక్ చేసేశారు. వషీ సైడ్ ఎంట్రీ కర్డ్ దగ్గర బ్లాక్ చేశారు. అటల్ సేతు సైడ్ ఉరాన్ ఉల్వే ప్రాంతాలు బ్లాక్ చేశారు. అప్పుడు మొత్తం మనం లోపల ఇరుక్కుపోతాం అనమాట. బయటికి వెళ్ళడానికి ఎటు ఛాన్స్ లేకుండా చేసుకొస్తారనమాట. కాశ్మీర్లో ఇట్లాగే రోడ్డు పక్క నుంచుని పుల్వామా అటాక్కి కారణమయ్యారు. కాబట్టి తీవ్రవాదులు లేదా తీవ్రవాద భావజాలిక రాజకీయ పార్టీలతో ఎప్పటికైనా ప్రమాదమే. భారతీయులు గ్రహించాల్సిన అంశం అది.